ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, యూఏఈలో అనూహ్య వర్షాలు, 24 గంటల్లోనే 14.2 సెంటీమీటర్ల వర్షపాతం, ఏడాదిన్నర వాన ఒక్క రోజులోనే నమోదు, నీట మునిగిన దుబాయ్ ఎయిర్పోర్ట్. రామనామమే ఎన్నికల బాణం, కేంద్రంలో మూడోసారి గెలవాలనుకుంటున్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో అయోధ్య రామాలయ నిర్మాణ అంశాన్ని ప్రచారాస్త్రంగా మారుస్తుంది. చీలికకు కేంద్రమే కారణం, సంయుక్త కిసాన్ మోర్చాలో చీలిక కుట్ర వెనుక కేంద్రం హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత తికాయత్ ఆరోపించారు. తొలి దశలో దిగ్గజాల పోరు, వివిధ రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం జరగనున్న పోలింగ్లో గడ్కరీ సహా హేమీలు పోటీ పడుతున్నారు. నేడు సుప్రీంలో బాబు మరో కేసు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది. నేత్రపర్వం, యాదాద్రి రామయ్య కళ్యాణం, బాలరాముడికి సూర్య తిలకం. బుధవారం భద్రాచలం సీతమ్మవారి మంగళసూత్రాన్ని భక్తులకు చూపిస్తున్న అర్చకులు. బాలరాముడికి సూర్య తిలకం, అయోధ్యలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై పడుతున్న సూర్య కిరణాలు. జాతీయం, నాన్ లోకల్ నాయిక, స్థానికేతర నేతల కర్మభూమిగా ఉత్తరప్రదేశ్, సోనియా నుంచి స్మృతి దాకా ఎందరో స్థానికేతరుల రాజకీయ అరంగేట్రం. తెలంగాణ, టెక్నాలజీ ఈజీ, అరచేతిలో ఎన్నికల సమస్త సమాచారం, అందుబాటులో కేవైసీ, సివిజిల్ సువిధ సక్షం, ఓటర్ టర్నౌట్ తదితరాలు. ఓటర్ నమోదు నుంచి పోలింగ్ వరకు అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్, కూటమి బలం నీటి బుడగే, బస్సు యాత్రలో సీఎం జగన్కు అడుగడుగున జన నీరాజనం, తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్తో టీడీపీలో నైరాశ్యం, తమది బల్పు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్ నేతలు. రైతుల వేలం వెర్రి, రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన. రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు, అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం. పరువు పోతుందంటూ రైతన్నల ఆవేదన. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే టెస్కాబ్ పాడి గేదెల పెంపకం కోసమే వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్ర అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు, డీసీసీబీలు నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగం ఆందోళన వ్యక్తమవుతుంది. పలానా రోజు పలానా రైతు భూమి వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేస్తుండడంతో పరువు పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సహకార బ్యాంకులు రైతులు దీర్ఘకాలిక రుణాల పేరిట రుణం తీసుకున్న వారు తీర్చలేకపోతే వాళ్ళ భూములను, వాళ్ళకు సంబంధించిన ఆస్తిని జప్తు వేలం వేస్తుండడంతో ఇక్కడ పరుగు పోతుందని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భారతదేశ జనాభా 144.17 కోట్లు, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదికలో ఐక్యరాజ్య సమితి. మొత్తం జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారే, 25 ఏళ్లు దాటిన వారు 7%. సగటు జీవితకాలం పురుషుల్లో 71 ఏళ్ళు, స్త్రీలలో 74 ఏళ్ళు. మరో 77 ఏళ్లలో దేశ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం. చైనా జనాభా 142.5 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడి. 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లకు కూడా. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమరం ఊపందుకోనుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ 4వ విడత జారీ చేయనుంది. రాష్ట్రంలో 12 జనరల్, 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ సీట్లకు నోటిఫికేషన్తో పాటు ఇటీవల ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. రాష్ట్రంలో 3.3 కోట్ల ఓటర్లు. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని 3,30,30,13,318 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,64,14,693 మంది పురుషులు, 1,65,95,896 మంది మహిళలు, 2,729 మంది
ట్రాన్స్జెండర్లు వీరిలో ఉన్నారు. ఈ నెల 15 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు 15,472 మంది, 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8,72,116 మంది. ఇదే నోటిఫికేషన్ జారీ. నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 18 నుంచి. స్వీకరణ సమయం సెలవు రోజులు మినహా ఇతర పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26. నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29. పోలింగ్ మే 13. ఓట్ల లెక్కింపు ఎన్నికల ఫలితాలు జూన్ 4. ఇప్పుడే మరమ్మతులొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలపై మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. ఐఆర్ కమిటీ సిఫారసులు వచ్చాకే రిపేర్లు చేపట్టాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశం. అత్యవసర మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్లతో భేటీపై అసహనం. ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా వెళ్లరాదంటూ ఆగ్రహం. ఈఎన్సీ అనిల్ కుమార్ నుంచి వివరణ కోరిన మంత్రి. ఎల్ఎండ్టీకి సంబంధించి వచ్చిన కథనాలపై సీఎంఓ ఆరా. బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం. మేము గేట్లు తెరిస్తే పార్టీలో మిగిలేది మీ బంధువులే. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. ఊహాకర్తలు హ్యాండ్స్ ఆఫ్. జారిన జాకీలు. విశ్వసనీయత లేని బాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం. చంద్రబాబు సేవలో పీకే మమతా బెనర్జీ తెలియజేస్తున్నాం. అత్యధికం 44.7. రాష్ట్రంలోకెల్లా భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత. వచ్చే 2 రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్. రాష్ట్ర సరిహద్దుల్లో ఉపరితల ద్రోణి. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు తేలికపాటి వానలు. ఇక్కడ పాలిక్యాబ్ ఐడియాస్ కనెక్టెడ్. పాలిక్యాబ్ ఫ్యాన్ని చేసింది సమర్పిస్తున్నాము. పాలిక్యాబ్ ఫ్యాన్స్ భారతదేశం #1 వైర్స్ మరియు కేబుల్స్ కంపెనీ ద్వారా ఈ ఫ్యాన్కు పాలిక్యాబ్ ఫ్యాన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. తెలంగాణ జీవితకాల వ్యాపార అవకాశం. తెలంగాణలో ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ సొంతం చేసుకోండి. గో గ్యాస్ ప్రత్యేక అపరిమిత కాల ఆఫర్లు తాలూకా జిల్లా సిటీ ఏజెన్సీ కొరకు. గో గ్యాస్ డీలర్షిప్ కోసం ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు. డీలర్షిప్ కేటాయింపు కొరకు సెక్యూరిటీ డిపాజిట్ లేదు. ఈ విధంగా దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.